హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. గులాబీ పూలు రెసిపీ చేయబోతున్నా, చాలా బాగుంటాయి. గులాబీ పూలు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని కేజీ షుగర్ వేసుకోవాలి. 5 ఎగ్స్ ఇలా కొట్టుకుని వేసుకోవాలి. ఈ షుగరు ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, షుగరు ఎగ్స్ ఎలా క్రీమ్లా ఉందో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. చూడండి, మా మేనల్లుడు మిక్స్ చేస్తున్నాడు. చాలా వెరైటీగా చేస్తున్నాడు. తీసుకున్నా కూడా ఇవ్వట్లేదు, వాడే మిక్స్ చేస్తానంటున్నాడు. ఎగ్స్ షుగరు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి. 1.5 కేజీ మైదా పిండి తీసుకున్నా. ఈ మైదా పిండి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 గంటల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. రెండు గంటల తర్వాత ఈ పిండిని మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గులాబీ పూలు వేసేసుకుందాం. ఆయిల్ పెట్టా, ఆయిల్ వేడవుతుంది. వేరే బౌల్లోకి కొద్దిగా పిండిని తీసుకుని గులాబీ పూలు చేసుకుని గట్టితో గులాబీ పూలు వేసేసుకోవాలి. ఇలా ఒక గులాబీ పువ్వు వేసిన తర్వాత ఈ గట్టు ఆయిల్లో ఉంచాలి. గులాబీ పువ్వు వేసుకునే గట్టు ఇలా ఆయిల్లో ఉంచటం వల్ల మనం గులాబీ పువ్వు వేసిన వెంటనే త్వరగా వస్తుంది, ఈజీగా. గులాబీ పువ్వులు వేసుకునే గట్టి ఇలా ఆయిల్లో ఉంచటం వల్ల చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో గులాబీ పువ్వులు. మిగతావి కూడా అన్నీ ఇలానే వేసేసుకోవాలి. చూడండి, గులాబీ పూలు అయితే ఇలా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ రెసిపీ చేసినా ఇలా బయట పొయ్యి పెట్టేసి కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళం మా అమ్మ మేము. ఇప్పుడైతే గ్యాస్ పెట్టాం. టేస్టీ గులాబీ పూలు అయితే రెడీ అయిపోయాయి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.